परमोत्पदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरो कृपा। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमधो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु अनिराकरणमे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ఓం శాంతి శాంతి శాంతి. స్వామీజీని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. చాందోగ్యోపనిషత్తు మొదటి అధ్యాయం 2వ ఖండం చూస్తున్నాము. 9వ మంత్రం 17వ పేజీలో. ఇందులో 9వ మంత్రం వరకు, అంటే ఇక్కడ మొదటి ఖండంలో ఏదైతే ఉద్గీతలో ఉన్నటువంటి కొన్ని విశేష గుణాలను చూశాం. ఉద్గీతలో వ్యాప్తి, ఆప్తిమత్వం ఇత్యాది గుణాల ద్వారా ఇత్యాది గుణాలను ఆరోపించి ఉద్గీత యందు కల్పించి అందులో ఉద్గీత యొక్క ఉపాసన, కర్మాంగోపాసన ఇదంతా కూడా. అదేవిధంగా ఇక్కడ అధ్యాత్మ దృష్ట్యా ఆ ఆ ఉద్గీతను వాగాది ఇంద్రియాలుగా భావిస్తూ, వాగాది ఇంద్రియాల రూపంగా భావిస్తూ ఉద్గీతోపాసన. అయితే ఆ విధంగా భావించడంలో ఫలం కలగటం లేదు. వాగాది ఇంద్రియాల దృష్ట్యా ఉద్గీతను ఉపాసిస్తున్నప్పుడు ఆ వాగాది ఇంద్రియాల్లో దోషాలను కలిగించగలుగుతున్నారు అసురులు. అసురులను జయించాలనే ఉద్దేశంతో ఈ ఉపాసన. సో ఆ అసురులు వాగాది ఇంద్రియాల్లో స్వాభావికమైనటువంటి ఒక అభిమానం, ఈ విశేష కార్యాలయందు ఎక్కడైతే విశేష కార్యాలు ఉన్నాయో అక్కడ అభిమానం లేకుండా ఎలా? ఏదైతే విశేష కార్యం ఉందో ఈ విశేష కార్యము నాకు సంబంధించినది అని చెప్పడం, అదే కదా అభిమానం. సో ఆ విధంగా ఆ అవకాశం ఉంది కాబట్టి అక్కడ వాటన్నిటికీ కూడా ఒక దోషాన్ని ఆపాదించడం కుదిరింది. సో ఆ విధంగా ఆయా ఇంద్రియాలు దోషాలు తెలిసి ఆ తర్వాత ప్రాణాన్నే ఉద్గీతగా ఉపాసిస్తున్నప్పుడు ప్రాణంలో ఈ విధంగా ప్రాణము సకల వ్యాపారాల్లో అనుగతంగా ఉండే సామాన్య వ్యాపారమే కానీ విశేష వ్యాపారం లేదు అందులో. అందుకని ఈ అనుగత సామాన్య వ్యాపారం కలిగినటువంటి ఈ ప్రాణంలో దోషహేతువు, అభిమానం అనేటువంటి దోషహేతువు లేకపోవడం చేత ఈ అసురులు ఈ ఉపాస్య ప్రాణాన్ని దూషించలేకపోయారు. తద్వారా దాని ద్వారా పరాజితులయ్యారు. రైట్. సో ఆ విధంగా ప్రాణం యొక్క గొప్పతనం ఇక్కడ మనకు ఈ ఈ 2వ ఖండంలో తెలియజేస్తున్నారు. ఆ 9వ మంత్రంలో ఈ విధంగా ఏవం విధి పాపం కామయతే. 9లో ఏతేన సురభి సురభి దుర్గంధి విజానాతి అపహత పాప్మ హ్యేషః. ఈ ప్రాణం అపహత పాప్మ. ఈ విధంగా ఈ విభాగము సుగంధ దుర్గంధ ఇత్యాది ఈ విభాగములే భేదము లేనటువంటి ఈ ప్రాణం. తేన యదస్నాతి యత్పిబతి తేన ఇతరాన్ ప్రాణాన్ అవతి. ఆ ప్రాణం ఆ విధంగా యదస్నాతి యత్పిబతి, ఏదైతే అది గ్రహిస్తుందో దాని ద్వారా ఇతర ఇంద్రియాలను రక్షిస్తుంది. ఇతరాన్ ప్రాణాన్ అన్నప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నింటినీ. ప్రాణశబ్దము ముఖ్య అర్థంలో సామాన్య అర్థంలో తీసుకుంటున్నప్పుడు ముఖ్య ప్రాణము, ఇతర ఇతర అర్థాలు, ఇతర ఇంద్రియాలను కూడా ఇతర ఇంద్రియాల్లో అనుగతమై ఉండడం చేత సకల ఇంద్రియాలను కూడా ప్రాణము అనే శబ్దంతో మనం తెలియజేయవచ్చు. ఇంద్రియాలను కూడా అభివ్యక్తం చేయొచ్చు ప్రాణశబ్దం చేత, ప్రాణాన్ని కూడా అభివ్యక్తం చేయొచ్చు. అందుకని తేన యదస్నాతి తేన ప్రాణేన, తేన శబ్దం తత్శబ్దం కూడా ప్రాణాన్ని సూచిస్తూ ఉంది. తేన ప్రాణేన యదస్నాతి యత్పిబతి తేన ఇతరాన్
ప్రజా ఇతరాన్ ప్రాణాన్ అవతి, ఇతర ఇంద్రియాలను రక్షిస్తుంది అని. ఈ ప్రాణము ఇతర ఇంద్రియాలను రక్షిస్తుంది, ప్రాణశబ్దం. ఏతం ఏతంబు ఏవ అంతతో అవిద్వా ఉత్క్రామతి. సో ఆ తర్వాత చివరిలో అంటే మృత్యు కాలంలో ఏతం అవిత్వ, ఈ అన్నాన్ని ఏ అన్నం చేతనైతే ఇతర ఇంద్రియాలన్నిటినీ పోషిస్తుందో ఆ అన్నాన్ని పొందలేక ఉత్క్రామతి, వెళ్ళిపోతుంది శరీరంలో నుంచి. వ్యాధదత్యేవ అంతత ఇది, దీనికి లింగం. ఈ విధంగా అన్నము లభించక ప్రాణం వెళ్ళిపోతుందనడానికి సూచకంగా ఆ మరణించినటువంటి వ్యక్తి నోరు తెరవడం అనేది ఏదైతే ఉందో అది దీనికి సూచకంగా తీసుకోవాలి, అదే సూచకము అని. అతో వ్యాదదాతి ఏవ అస్య విదారణం కరోతి ఇత్యర్థః. తదిహి అన్నాలాభే ఉత్క్రాంతస్య లింగం. ఉత్క్రాంతస్య ప్రాణస్య అన్నాలాభే ఏతద్ లింగం. ఈ వ్యాధదానం ఏదైతే ఉందో ఇది లింగం. ఇక్కడ దాకా చూసాము. ఇక 10వ మంత్రం చూద్దాము. ఇక్కడ ఈ ప్రాణం యొక్క స్తుతి. తగం హాంగీరాగీతముపాసాంచక్ర ఏతము ఏవాంగీరసం మన్యంతే అంగానాం యద్రసః. తం తం ప్రాణం, ఆ ప్రాణాన్ని అంగీరా ఉపాసాంచక్రే. అంగీరస మహర్షి ఈ ప్రాణాన్ని ఉద్గీతగా ఉపాసించాడు. తం అంగీరా ఉద్గీతం ఉపాసాంచక్రే. ప్రాణము యందు ఉద్గీత యందు ప్రాణదృష్టి చేత, ఆ ఉద్గీత యందు వాగాది ఆ బుద్ధితో ఉపాసించుతున్నప్పుడు ఫలం కలగలేదు చూసాము. ప్రాణ దృష్టితోనే ఉపాసించాలని శృతి ఈ విధంగా ఉపదేశించింది. అదే విధంగా అంగీరస మహర్షి కూడా ఈ విధంగా ఈ ఉద్గీతను ప్రాణబుద్ధితో ప్రాణదృష్ట్యా ఉపాసించారు. ఏతము ఏవ అంగీరసం మన్యంతే అంగానాం యద్రసః. అందుచేత ఈ ప్రాణాన్ని అంగీరసం అని ఈ ప్రాణవేత్తలు ఉపాసకులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ ప్రాణమే అంగీరసము అని. అంగీరస శబ్దానికి అర్థం ఆ మహర్షి, అంగీరస మహర్షి ఎవరైతే ప్రాణోపాసకుడు, ప్రాణోపాసనను చేసినటువంటి ఋషి, ఉపాసకుడు. అదేవిధంగా ఈ ప్రాణం ఈ ఉద్గీత, ఏ ఉద్గీత అయితే ఉపాస్యము లేదా ఉపాస్య ప్రాణానికి ప్రతీక ఉద్గీత, ఆ ప్రతీకలో కలిగేటువంటి భావన, ఆ ప్రతీకలో నిలబెడుతున్నటువంటి భావన ఏంటి? ప్రాణం అనే భావన. అందుకని ఉపాస్యము ప్రాణం అవుతా ఉంది, ప్రాణోపాసన. ఉద్గీత ప్రతీక ద్వారా ప్రాణోపాసన, ఉద్గీత అనే ప్రతీక ద్వారా ప్రాణోపాసన. ఆ ప్రాణాన్ని అంగీరసం అని పిలుస్తున్నారు. ఉపాసకుడు ఉపాస్యాన్ని పొందుతాడు. ఉపాసకుడు ఉపాస్యము అని ముందు భేదం ఉండి ఆ భేద బుద్ధితో మొదలయ్యి చివరికి వచ్చినప్పటికి ఏమవుతా ఉంది? ఆ ఉపాస్య విషయక వృత్తి ప్రవాహం బుద్ధిలో స్థిరం అవ్వడం చేత ఆ భావన, అతడి అహం అనే భావన ఆ ఉపాస్య వస్తువులోనే కలుగుతా ఉంది. సో ఆ అంగీరస మహర్షి ప్రాణంతో ఏకాత్మతను పొంది ప్రాణాన్నే పొందాడు. ఆ ప్రాణాన్ని పొందినప్పుడు ప్రాణము అంగీరసుడు ప్రాణము రెండు ఒకటయ్యాయి. కాబట్టి ఇప్పుడు ప్రాణానికి అంగీరసం అని పేరు. ఏ అంగీరసుడైతే ఈ ప్రాణాన్ని ఉపాసించి పొందాడో ఆ ప్రాణానికి అంగీరసుడని పేరు కలుగుతా ఉంది అని ప్రాణాన్ని అంగీరసం అని భావిస్తున్నారు ఉపాసకులు, వేదవేత్తలు అని. భాష్యంలో తం హాంగిరాహం, తం అంటే తమ్ ముఖ్యం ప్రాణం, ఏ ప్రాణాన్ని అయితే ఉపాసించమని శృతి ఉపదేశించిందో పూర్వమంత్రంలో ఆ ప్రాణము. తం ముఖ్యం ప్రాణం అంగీరాహ ఇది ఏవం గుణం ఉద్గీతం ఉపాసాంచక్రే. అంగీరాహ, ఆ అంగీరసుడు, అంగీరస్ ప్రాతిపదిక కదా, అంగీరాహ ప్రథమ. అంగీరాహ ఈ విధంగా ఏవం గుణం ఉద్గీతం, ఎటువంటి ఉద్గీత? ప్రాణదృష్టితో ఉపాసిస్తున్నటువంటి ఉద్గీత. ఆ ఉద్గీతోపాసన ప్రాణదృష్టితో ఆయన చేస్తున్నారు. ఉద్గీతం ఉపాసాంచక్రే. అంతేకాకుండా ఏ ఉద్గీత అయితే ప్రాణదృష్టితో ఉపాసన చేస్తున్నప్పుడు సకల ఫలాలను ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఏ ప్రాణమైతే ఆ తను గ్రహించే అన్నపానాదుల చేత సకలేంద్రియాలను రక్షిస్తుందో ఆ ప్రాణం అనే బుద్ధితో ఈ ఉద్గీతను ఉపాసించాడు. ఉపాసనం కృతవాన్ బకోదాల్భ్య ఇది వక్షమానేన సంబధ్యతే. ఓకే. తమ్ ముఖ్యం ప్రాణం అంగిరాహ ఇది ఏవం గుణం
ఉద్గీతం ఉపాసాంచక్రే. ఉపాసాంచక్రేకి కర్త అంగిరాహ తీసుకోకుండా బకో దాల్భ్య అని ఈ 13 మంత్రంలో బకహ, ఈ బకుడు అనే పేరు కలిగినటువంటి దల్బిడి పుత్రుడు దాల్బిడు, ఆ, దల్బిడి పుత్రుడు దాల్బిడు, ఆ వంశక్రమంలో వస్తూ ఆ తండ్రికి తనయుడు అని. ఆ తర్వాత అతని పేరు బకుడు అని. బకుడు అనేటువంటి దాల్బిడు ఈ ఉపాసనను చేశాడు అని 13 మంత్రంలో వస్తా ఉంది. ఆయన ఏ విధంగా చేశాడు? ఈ విధంగా అంగీరసం అనేటువంటి గుణము కలిగినటువంటి ప్రాణాన్ని, అంగీరా అంగీరాహ ఇది ఏవం గుణం. అంగీరాహ అంగీరసుడు ఉపాసించాడు. అంగీరసుడు ఉపాసించడమే కాక అంగీరాహ అంగీర అనేటువంటి గుణము కలిగినటువంటి, అంగీర అంటే అంగానాం రసః అని తర్వాత మంత్రమే చెప్తా ఉంది. రైట్. ఈ అంగీరస అనే పదానికి అర్థము అంగానాం యద్రసః స అంగీర స అంగీరః అనేసి. ఈ అంగానాం సకలేంద్రియాల యొక్క సారము, సకలేంద్రియాలలో సర్వేంద్రియాలలో అనుగతంగా ఉన్నటువంటి ప్రాణమే సకలేంద్రియాల విశేష వ్యాపారాలలో అనుస్యూతమై విశేష వ్యాపారాలను నిర్వహించేటువంటి ఈ ఒక ప్రాణము అంగానాం రసః, ఈ ఈ సకలేంద్రియ సారమై కూర్చున్నది. సో అటువంటి అంగానాం రసః అనేటువంటి గుణము కలిగినటువంటి ఈ ప్రాణాన్ని ఆయన బకోదాల్భ్య ఉపాసాంచక్రే అని. ఇది వక్షమాణేన సంబద్ధితే, వక్షమాణేన మంత్రేణ, ఆ తర్వాత రాబోయే మంత్రంతో ఈ మంత్రానికి అన్వయం ఈ విధంగా సగం అంగీరా ఉద్గీతం ఉపాసాంచక్రే అని ఈ అంగీరసుడే ఉపాసించాడు అని అర్థం కాకుండా అంగీర అనేటువంటి గుణము కలిగినటువంటి ఉద్గీతను బకదాల్పుడు ఉపాసించాడు అని అన్వయము. తథా బృహస్పతి ఇది బృహస్పతి ఇది ఆయాస్య ఇది చ ఉపాసాంచక్రే బకః ఇత్యేవం సంబంధం కృతవంతః కేచిత్. ఆ తర్వాత 11వ మంత్రంలో ఇక్కడ ఏ విధంగా అయితే అంగీరా అనే పదం వచ్చిందో 11లో బృహస్పతి అని సగంహ బృహస్పతి ఉద్గీతం ఉపాసాంచక్రే అని, మళ్ళీ 12లో ఆయాస్య అని ఆయాస్య ఉద్గీతం ఉపాసాంచక్రే అని ఈ అన్ని మంత్రాలకు కూడా ఆ 13తో అన్వయం చేసి 13వ మంత్రంలో బక దాల్భ్య అని వస్తా ఉంది. సో బకుడు దాల్బిడు సాక్షాత్గా పేరు పేరు తెలుస్తా ఉంది కదా, అందుకని ఆయన ఈ విధంగా ఉపాసన చేశాడు అని. ఈ అంగీరా అనేటువంటిది ఒక గుణము, ప్రాణం యొక్క గుణము. బృహస్పతి అనేటువంటిది ప్రాణం యొక్క ధర్మము గుణము. ఆయాస్య అనేది ప్రాణం యొక్క గుణము ధర్మము అని ఇటువంటి ప్రాణాన్ని అంగీర గుణము కలిగినటువంటి, రైట్. సో ఆయాస్య గుణము కలిగినటువంటి బృహస్పతి గుణము కలిగినటువంటి ప్రాణాన్ని బకదాల్పుడు ఉపాసించాడు అని కొందరు ఈ విధంగా అన్వయం చేస్తున్నారు. ఏతము ఏవ అంగీరసం బృహస్పతిం ఆయాస్యం ప్రాణం మన్యంతే ఇది వచనాత్. ఈ విధంగా అంగీరసం ఆ తర్వాత వాక్యములో ఆ మంత్రంలోనే ఏతం ఏవ అంగీరసం మన్యంతే అంగానాం ఏతం ఏవ అంగీరసం మన్యంతే, ఏతం ఏతం అంటే ప్రాణం, ఏతం ప్రాణం, ఈ ప్రాణాన్ని అంగీరసం అని చెప్తున్నారు. అంగీరసం ఎలా? అంగీరసం అనే గుణం కలిగింది కాబట్టి అంగీరసం. ఆ విధంగా అదే విధంగా బృహస్పతి ఈ ఈ ఈ ఉద్గీతనే బృహస్పతి అని, ఈ ఉద్గీతనే ఆయాస్యం అని తెలుసుకుంటున్నారు అనే వాక్యశేషం ఉంది కాబట్టి దాన్ని బట్టి ఆ బకదాల్బిడు ఇటువంటి గుణాలు కలిగినటువంటి ప్రాణాన్ని ఉద్గీతను ఉపాసించాడు అని కొందరు ఈ విధంగా అన్వయం చేస్తున్నారు అని. అంటే అది గౌణ అన్వయము, ముఖ్య అన్వయం కాదు. ఈ మంత్రానికి ఈ మంత్రంలో ఉన్నటువంటి పదాలకు ఇక్కడే అర్థం చెప్పగలిగితే ఆ తర్వాత వచ్చే మంత్రంతో అన్వయం చేయాల్సిన అవసరం లేదు. అలా అలా కాని సందర్భంలో ఆ తర్వాత మంత్రంతో అన్వయం చేయాల్సి ఉంటుంది. ఈ అధ్యాహారాలు ఎప్పుడు తీసుకుంటాము? ఆ వాక్యంలో ఉన్న పదాలతో అర్థము రానప్పుడు అధ్యాహారం చేయాల్సి వస్తుంది, లక్షణ చేయాల్సి వస్తుంది. ఆ లక్షణ అధ్యాహారం ఇత్యాదులు ఏవీ లేకుండా స్పష్టంగా అర్థం తెలుస్తున్నప్పుడు ఈ లక్షణాదులు చేయాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఇక్కడ అంగీర అనే ఈ వాక్యాన్ని, అంగీర అనే పదం ఈ మంత్రంలో ఏదైతే ఉందో దీని అన్వయానికి ఆ 13వ మంత్రాన్ని తీసుకురావాలి అని కొందరు, అది అవసరం లేదని భాష్యకారులు. భవతు ఏవం యథాశ్రుత అసంభవే, యథాశ్రుత అసంభవే, యథాశ్రుతార్థం ఏ విధంగా అయితే ఇక్కడ ఈ మంత్రంలో అంగీర శబ్దం వచ్చిందో దాన్ని ఈ అంగీర అర్థం ఈ విధంగానే తీసుకొని వ్యాఖ్యానం చేసే అవకాశం లేనటువంటి సందర్భాలలో ఆ విధంగా తర్వాత మంత్రంలో వచ్చినటువంటి ఆ కర్తను ఇక్కడ ఈ క్రియకు అన్వయించాల్సి వస్తుంది. భవతు ఏవం యథాశ్రుత అసంభవే, సంభవతి తు యథాశ్రుతం.
అలా కాకుండా వాళ్ళు ఏ విధంగా అయితే ఆ విధంగా బకదాల్బిడి విధంగా ఉపాసించారని చెప్తున్నారో అలా కాకుండా సాక్షాత్తుగా ఇక్కడ వ్యాఖ్యానం చేయొచ్చు. ఎందుకని? ఋషిచోదనాయాం అపి శృత్యంతరవత్. శృత్యంతరవత్. ఇతర శృతులలో ఏదైతే ఈ ఋషి చోదనాయాం, ఈ ఋషి శబ్దాలు ఆ ప్రాణము అనే అర్థములో, ఋషి శబ్దాలు ఏ విధంగా అయితే ఇతర శృతులలో ఆ ఉపయోగించబడ్డాయో అదే విధంగా ఇక్కడ కూడా అంగీరస శబ్దాన్ని ప్రాణము అనే అర్థములోనే చెప్పచ్చు. అంగీరసం అనే గుణము కలిగినటువంటిది కాకుండా అంగీరసమే ప్రాణము అని చెప్పచ్చు ఇక్కడ. సో ఋషిచోదనాయామపి శృత్యంతర, ఋషిచోదనాయామపి అంగీరస అనేటువంటి పేరు ఋషిని తెలుపుతూ కూడా వాక్యాలు ఉన్నాయి. అంగీరస అనేటువంటి పేరు, అంగీరస అనేటువంటి శబ్దము ఒక ఋషిని తెలియజేస్తుంది, లేదా ఈ ప్రాణము యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. రెండు విధాలుగా అన్వయం చేయొచ్చు. ఈ రెండు విధాలుగా అన్వయం చేయగలిగినప్పుడు కేవలము ముఖ్యార్థం ఏమవుతుంది? ముఖ్యార్థము సాక్ష వాచ్యార్థము అంగీరస అనే పేరు వింటున్నప్పుడు, విశ్వామిత్ర, అంగీరస ఇత్యాది పేర్లు వింటున్నప్పుడు ఆ ఋషి మనకు బుద్ధిలోకి వస్తున్నాడు. దాన్ని రూఢి అర్థం అని చెప్పుకుంటాము. లోక ప్రసిద్ధ అర్థం, లోక ప్రసిద్ధి, శాస్త్ర ప్రసిద్ధి. ప్రసిద్ధ అర్థాన్ని రూఢి అర్థం అని చెప్పుకుంటాము. ఒక పదం వింటూనే వెంటనే కలిగేటువంటి భావన, కలిగేటువంటి అర్థం, స్ఫురించేటువంటి అర్థం ఏదైతే ఉందో దాన్ని శక్తి వృత్తి ద్వారా కలిగేటువంటి శక్యార్థమని, లేదా రూఢి అర్థమని. రూఢి అర్థం అంటే ప్రసిద్ధ అర్థము. శక్యార్థం అంటున్నప్పుడు పదము పదార్థాన్ని తెలుపు, ప్రతి పదము ఒక పదార్థాన్ని తెలియజేయాలి. ఏ పదాన్ని తీసుకున్నా ఏదో ఒక పదార్థాన్ని, ఏదో ఒక అర్థాన్ని తెలియజేయాలి. ఆ అర్థాన్ని తెలియజేయడానికి ఆ పదానికి ఆ అర్థానికి ఒక సంబంధం ఉండాలి. పుస్తకము అంటున్నప్పుడు ఒకానొక వస్తువు మన బుద్ధిలో స్ఫురిస్తుంది. రైట్. కలము అంటున్నప్పుడు ఇంకొక వస్తువు స్ఫురిస్తా ఉంది బుద్ధిలో. ఆ వస్తువే ఎందుకు స్ఫురిస్తా ఉంది, ఇంకొక వస్తువు ఎందుకు స్ఫురించడం లేదు అని అంటున్నప్పుడు ఆ వస్తువుకి ఈ శబ్దానికి సంబంధం అంటూ ఉండాలి. సంబంధం లేకపోతే, సంబంధం లేకుండానే పదం గనుక వస్తువుని ప్రకాశింపజేస్తే ఏ వస్తువునైనా ప్రకాశింపజేయగలగాలి. అలా కాదు కదా. లేదా ఒకే పదము ఆ ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థాన్ని తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి అంతా ఈ సంభాషణ రూప వ్యవహారం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కాకుండా ప్రతి పదము నియతంగా, నిశ్చితంగా ఒకే అర్థాన్ని తెలియజేస్తూ వస్తూ ఉంది కదా. ఆ సంబంధాన్ని వృత్తి, శక్తి అని. సామర్థ్యం, పదంలో సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. ఆ ఆ వృత్తి, దాన్ని వృత్తి అని. అది రెండు రకాలుగా, శక్తి వృత్తి ఒకటి, లక్షణ వృత్తి ఒకటి. శక్తి వృత్తి సాక్షాత్తుగా పదం యొక్క అర్థాన్ని వెంటనే తెలియజేస్తుంది, అందుకని ప్రసిద్ధ అర్థం అని వెంటనే తెలియజేస్తుంది. కాబట్టి శక్తి వృత్తి ద్వారా తెలియబడేటువంటి అర్థము శక్యార్థము. అది బుద్ధిలోకి ముందు వస్తుంది, దాన్నే గ్రహించాలి ముందు. ఆ అర్థంతో అన్వయం కుదరనప్పుడు లక్ష్యానికి వెళ్ళాలి. లక్ష్యార్థము, వ్యుత్పత్తి అర్థము ఇవన్నీ తర్వాత తీసుకోవాలి. రూఢి అర్థం కుదరనప్పుడు ఈ అర్థాలకి వెళ్ళాలి. ఇక్కడ రూఢి అర్థం కుదురుతుంది అని. భవతు ఏవం యథాశ్రుత అసంభవే. ఏ విధంగా అయితే పదం వచ్చిందో దాని రూఢి అర్థం తీసుకొని అన్వయం చేయలేని సందర్భంలో ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే అన్వయం చేయగలమో ముఖ్య అర్థంతో, అక్కడ ఈ విధంగా ఇంకొక మంత్రం తీసుకొచ్చి అన్వయం చేయాల్సిన అవసరం లేదు. ఋషిచోదనాయామపి శృత్యంతరవత్. ఋషిచోదనాయామపి, ఈ అంగీర అనే పదాన్ని ఋషిని తెలియజేయడానికే ఉపయోగిస్తూ, అంటే ఒక ఋషిని తెలియజేస్తుంది అని చెప్తూ ఆ అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ దీనికి ఉదాహరణ చెప్తున్నారు. అంగీర అనే పదం ఋషి బోధకము, ప్రాణబోధకము కూడా రెండు అర్థాలు వస్తాయి. ఏ విధంగా చూపిస్తున్నారు? తస్మాత్ శతర్చిన ఇది ఆచక్షతే ఏతం ఏవ సంతం ఋషిమపి. శతర్చిన ఇది ఆచక్షతే. శతర్చి, శతర్చిష్, శతర్చిన అని చెప్తున్నప్పుడు ఋషిమపి ఏతమేవ సంతం ప్రాణమే అయ్యుండి కూడా ఋషిని కూడా తెలియజేస్తా ఉంది శతర్చి అనేటువంటి పదము. శతర్చిన అంటున్నప్పుడు ఒక ఋషి తర్వాత ఈ ప్రాణం 100 సంవత్సరాలు శరీరాన్ని నిలబెడుతుంది. ఈ సూక్ష్మ శరీరము, ఈ ప్రాణము
జీవుడు ఈ స్థూల శరీరంలో అభిమానాన్ని పొంది ఉన్నంత వరకు ఈ ప్రాణాన్ని ఈ స్థూల శరీరానికి ఒక సంబంధం ఏర్పడుతా ఉంది. రైట్. ఈ ప్రాణము స్థూల శరీరంతో సంబంధాన్ని కలిగి శరీరాన్ని పొంది ఉంది. స్థూల శరీరాన్ని పొంది ఉంది ఎప్పటిదాకా? ఎప్పటి వరకైతే జీవుడి ప్రారంధం ఉందో, ఎప్పటి వరకైతే జీవుడికి ఈ శరీరం మీద అహం అనేటువంటి అభిమానం ఉందో. జీవ ప్రాణధారణే అని ధాతువు, జీవధాతువు ప్రాణధారణే, ప్రాణాలను పోషించడం అంటే ఈ విధంగా శరీరంలో ప్రాణాన్ని నిలబెట్టడం, అదే జీవధర్మం. జీవుడు అంటేనే ప్రాణి అని కదా. ప్రాణాపాన వ్యాపారాలు ఇతర సామాన్య వ్యాపారాలను చేస్తున్న వ్యక్తినే ప్రాణి అంటున్నాం. జీవించి ఉన్నవాడు అంటున్నప్పుడు ప్రాణాది చేష్టలు, ప్రాణాపానాది చేష్టలు తెలుస్తున్నాయి. అది జీవ ప్రాణధారణే అని. సో ఆ విధంగా జీవుడు ఈ ప్రాణాన్ని కలిగి ఉండి ప్రాణానికి ఒక శరీరము, స్థూల శరీరం అనేది మనుష్యుడి యొక్క సామాన్య ఆయుష్ 100 సంవత్సరాలని. 100 సంవత్సరాలు కాబట్టి శతర్చి అంటున్నప్పుడు 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు శరీరాన్ని పొంది ఉన్నటువంటిది అనే అర్థంతో ప్రాణదేవత తెలుస్తా ఉంది. రైట్. అదేవిధంగా శతర్చి అనే ఒక ఋషి కూడా, రైట్, ఒక ఋషి పేరు కూడా, ఈ 2 పేర్లు కలుగుతున్నాయి అక్కడ. శతర్చి అని శతర్చిన అంటున్నప్పుడు ఆ ఋషి పేరు, తర్వాత ప్రాణము అనే అర్థం 2 తెలుస్తున్నాయి. తస్మాత్ శతర్చినః ఇతి ఆచక్షతే ఏతమేవ సంతం ఋషిమపి తథా మధ్యమో గృత్సమదో విశ్వామిత్రో వామదేవః అత్రిః ఇత్యాదీన్ ఋషీన్ ఏవ ప్రాణం ఆపాదయతి శృతి. ఈ విధంగా అదేవిధంగా మధ్యమః గృత్సమదః అని ఈ పేర్లతో కూడా మంత్రద్రష్ట ఋషిని తెలుపుతా ఉంది. మంత్రము శృతి ఆ పదాలతో ఋషిని తెలియజేస్తుంది. ఆ పదాల ద్వారా ప్రాణాన్ని కూడా తెలియజేస్తా ఉంది. మధ్యమః అంటున్నప్పుడు ఈ మధ్యలో ఉంటూ ఈ ఈ జగత్తుని సమష్టిలో చూస్తున్నప్పుడు, సమష్టి దృష్ట్యా చూస్తున్నప్పుడు ఈ సంపూర్ణ బ్రహ్మాండాన్ని నిలబెడుతున్నటువంటి హిరణ్య గర్భతత్వము ప్రాణమని. అదేవిధంగా ఈ వ్యష్టిలో చూస్తున్నప్పుడు ఈ శరీరం మధ్యలో ఉంటున్నప్పుడు శరీరం లోపల ఉండి ఈ శరీరాన్ని నిలబెడుతున్నటువంటి తత్వము కాబట్టి మధ్యమః అని. రైట్. సో ఆ విధంగా ఆ ప్రాణతత్వము అనే పేరు వస్తూ ఉంది. ఆ తర్వాత ఋషి పేరు కూడా వస్తూ ఉంది. అదేవిధంగా గృత్సమదః విశ్వామిత్ర ఇవన్నీ కూడా గృత్సమదః అంటున్నప్పుడు గృద్ కాంక్ష అర్థములో కదా, కాంక్షాయాం గృద్ కాంక్షాయాం అనే ధాతువు, అందులో నుంచి గృత్సమదః గృత్స తర్వాత మద ఈ 2 అర్థాలను తీసుకొని 2 పదాలను తీసుకొని గృత్స అంటున్నప్పుడు తనలో అంతటిని విలీనం చేసుకునేటువంటి ప్రాణములోని హిరణ్య గర్భుడిలోని ఈ అధ్యాత్మము ఈ వ్యక్తి మరణిస్తున్న సందర్భంలో సకలేంద్రియాలు హృదయాన్ని చేరుకుంటున్నాయి. అన్ని ఇంద్రియాలు హృదయాన్ని చేరుకుంటున్నాయి. ప్రాణం కూడా హృదయ దేశాన్ని చేరుకుంటుంది. మనస్సు ఇవన్నీ కలిసి జీవుడితో పాటుగా ఇవన్నీ ఈ ఉదాన వాయువు ద్వారా బయటికి వెళుతున్నాయి. సో ఆ విధంగా ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రాణంలో లీనమవుతున్నాయి. మరణకాలంలో సుషుప్త అవస్థలో సకలేంద్రియాలు తన వ్యాపారాలన్నింటినీ విడిచి సామాన్య ప్రాణరూపంగానే మేల్కొని ఉంటున్నాయి. సుషుప్త అవస్థలో ఒక ప్రాణానికి మాత్రమే వ్యాపారం, మిగతా ఇంద్రియాలకి వ్యాపారం లేదు. సో ప్రాణానికి మాత్రమే వ్యాపారం అంటున్నప్పుడు సకలేంద్రియాలు వాటి విశేష వ్యాపారాలను విడిచి సామాన్య వ్యాపార రూపంగా ప్రాణంగా ఉంటున్నాయి అక్కడ. కాబట్టి ప్రాణంలో అన్ని లీనమవుతున్నాయి. అదేవిధంగా ఈ ఆదిత్యాది దేవతలందరూ కూడా హిరణ్య గర్భుడిలోనే ప్రళయ కాలంలో లీనమవుతున్నారు. మళ్ళీ ఆ హిరణ్య గర్భుడి నుంచే ప్రకటమవుతారు. ఆ విధంగా గృత్స అని. అదేవిధంగా మదం అంటున్నప్పుడు సుఖహేతు అని గృత్సమద ఆ విధంగా ప్రాణం అనే అర్థము వస్తుంది. గృత్సమత్ ఋషి పేరు కూడా ఉంది. ఈ అంగీరా అనే పేరుకి ఈ విధంగా ప్రాణము అనే అర్థము, అంగానాం రసః అనే అర్థంతో ప్రాణము అనే అర్థము, ఋషి అనే అర్థము 2 అర్థాలు కూడా ఇక్కడే ఉంటున్నాయి. అదేవిధంగా సో విశ్వామిత్ర అంటే సంపూర్ణ విశ్వానికి మిత్రుడి ఏ విధంగా అయితే సుఖాన్ని కలిగించాలనుకుంటున్నాడో, హితాన్ని కలిగించాలనుకుంటున్నాడో, ఆ విధంగా సంపూర్ణ విశ్వానికి హితకారి అని విశ్వామిత్ర. అదేవిధంగా ప్రాణము సంపూర్ణ ప్రపంచాన్ని ఆ విధంగా
నడపగలుగుతా ఉంది ఒక తత్వంగా. అనేక అంశాలు కలిగినటువంటి శరీరంలో ఒకటి అనే భావన ప్రాణం ద్వారా మాత్రమే కలుగుతా ఉంది. సో ఆ విధంగా విశ్వామిత్ర అని ప్రాణానికి పేరు, అదేవిధంగా ఈ ఋషికి కూడా, అదేవిధంగా వామదేవ అని కూడా. రైట్. సో వామదేవ అంటున్నప్పుడు అదే విధంగా ఆ ఋషి పేరు కూడా ఉంది. అదే విధంగా ఆ వామదేవుడు ఇత్యాది ఈ ఈ ప్రాణము అని అర్థం కూడా అని. అత్రి ఇత్యాదీన్ ఋషీన్ ఏవ ప్రాణం ఆపాదయతి శృతి ఇది. ఇత్యాదీన్ ఋషీన్, ఈ ఋషుల ఆ వాచక పేర్లను తీసుకొచ్చి ప్రాణం ఆపాదయతి అంటే విశ్వామిత్రుడే ప్రాణము, వామదేవుడే ప్రాణము, ఈ మధ్యమ గృత్సమద అదే ప్రాణము అని. తథా ఏతానపి ఋషీన్ ప్రాణోపాసకాన్ అంగీరో బృహస్పత్యాయాస్యాన్ ప్రాణం కరోతి అభేద విజ్ఞానాయ. అదేవిధంగా ఏతానపి ఋషీన్ ఇక్కడ ఈ రెండవ ఖండంలో ఈ ఈ ఋషులు ఎవరిక్కడ, అంగీరా అని ఈ పదవ మంత్రంలో, ఆ తర్వాత మంత్రంలో బృహస్పతి, ఆ తర్వాత మంత్రంలో ఆయాస్య అని వీళ్ళందరూ కూడా ప్రాణోపాసకాన్ అంగీరో బృహస్పత్యాయాస్యాన్ ప్రాణం కరోతి. ఈ పేర్ల ద్వారా ప్రాణాన్ని తెలియజేస్తా ఉంది. ఆ పేర్ల ద్వారా ఋషి ఉన్నాడు, అదే పేరు ద్వారా ప్రాణాన్ని తెలియజేస్తా ఉంది శృతి. అభేద విజ్ఞానాయ, ఉపాసకుడు ఉపాస్యాన్నే పొందుతాడు. ఆ విధంగా అంగీరాది ఋషులు, రైట్, ఏతానపి ఋషీన్ ప్రాణోపాసకాన్, ఈ ఋషులందరూ ప్రాణోపాసకులని, కాబట్టి ప్రాణంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నారు కాబట్టి ఆ ఆ ప్రాణ ఆ వాళ్ళ పేర్లతోనే ప్రాణాన్ని కూడా తెలియజేస్తుంది. ఆ వాళ్ళ పేర్లతో ఆ ఋషిని తర్వాత ప్రాణాన్ని కూడా తెలియజేస్తా ఉంది. ఆయా ఋషులు ఉపాసించినటువంటి ఉపాసన ఇది. అదేవిధంగా బకదాల్వుడు కూడా ఉపాసించాడు అని చెప్పడం. ప్రాణం కరోతి అభేద విజ్ఞానాయ, అభేద విజ్ఞానాయ ఈ ఈ ఈ ప్రాణానికి తర్వాత ఈ ఋషికి అభేదాన్ని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో, రైట్, తెలియజేయాలనే ఉద్దేశంతో శృతి ఈ విధంగా తెలుపుతా ఉంది. ప్రాణో హి పిత, ప్రాణో మాత ఇత్యాదివచ్చ. ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రాణో హి పిత, ప్రాణో మాత అంటున్నప్పుడు ఆ పిత శబ్దం చేత తండ్రి అనే అర్థం ఎలాగో తెలుస్తుంది. అదేవిధంగా ఆ పిత అనే శబ్దం చేత ప్రాణం కూడా తెలుస్తూ ఉంది. ప్రాణో హి పిత, హి అస్మాత్ ప్రాణో హి పిత అని సమానాధికరణ్యం ఉంది అక్కడ. తస్మాత్ ఋషిరంగీరాహ నామ ప్రాణః ఏవ సన్ ఆత్మానం అంగీరసం ప్రాణం ఉద్గీతం ఉపాసాంచక్రే ఇత్యేతత్. ఆ విధంగా ఋషిరంగీరాహ నామ, ఈ ఋషి అంగీరస అనేటువంటి ఋషి, అంగీరాహ ఋషిరంగీరా నామ, అంగీర అనే పేరు కలిగినటువంటి ఋషి ప్రాణయేవ సన్ ఆత్మానం అంగీరసం ప్రాణం ఉద్గీతం ఉపాసాంచక్రే. సో ప్రాణయేవ సన్, ప్రాణరూపుడే ఉండి ఉపాసన పూర్వము కూడా ఆ ప్రాణరూపుడే అయి ఉండి అంటున్నప్పుడు ప్రాణదేవతను ఉపాసిస్తున్నాడు. ఉపాసిస్తూ ఉపాసనా ఫలంగా ప్రాణంతో తాదాత్మ్యాన్ని పొందుతాడు. అది కొత్తగా పొందే తాదాత్మ్యం కాదు, కేవలము ఈ వ్యష్టితో ఉన్నటువంటి తాదాత్మ్యము తొలగగా కలిగినటువంటి ఆ ఐక్య భావనని. ఏ విధంగా అయితే జీవబ్రహ్మ అభేదాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు, విచారిస్తున్నప్పుడు, విచారానికి ముందు కూడా బ్రహ్మయే అయ్యి ఉండి విచారించి బ్రహ్మస్వరూపంగా తెలుసుకుంటున్నాడు. అదేవిధంగా ఉపాసకుడు ఉపాస్యంతో ఒకడే అయ్యుండి కూడా ఈ వ్యష్టి అభిమానం ఏదైతే ఉందో దాన్ని త్యజించి, ఆ వ్యష్టి అభిమానమే విజాతీయ వృత్తులన్నీ కూడా తత్తద్ ఉపాస్య ఇతర విషయాల యందు అభిమానం. ఆ ఉపాస్యేతర విషయాల యందు అభిమానం, అహం అనేటువంటి భావన ఏదైతే ఉందో అవన్నీ త్యజించినప్పుడు ఏం మిగులుతా ఉంది? ఆ ఉపాస్యం యందు అహం అనేటువంటి భావన మాత్రమే మిగులుతా ఉంది. అదే సజాతీయ వృత్తి ప్రవాహము, విజాతీయ వృత్తి తిరస్కృత సజాతీయ వృత్తి ప్రవాహం కదా. సో ఆ విధంగా ప్రాణమే అయ్యుండి, ఉపాసనకు ముందు కూడా ప్రాణమే అయ్యుండి తనే అయినటువంటి ఆ ప్రాణాన్ని, తన స్వరూపమే అయినటువంటి ప్రాణాన్ని ఉపాసించాడు. తస్మాత్ ఋషిరంగీరాహ నామ ప్రాణ ఏవ సన్, ప్రాణమే అయ్యుండి ఆత్మానం అంగిరసం ప్రాణం, తన స్వరూపమే అయినటువంటి
ఈ ప్రాణాన్ని, ఈ అంగిరసం అనేటువంటి ప్రాణాన్ని. సో అంగిరసం అనే పదానికి ఋషి అనే అర్థము, తర్వాత ప్రాణము అనే అర్థం కూడా, రెండు అర్థాలు తీసుకొని అంగిరసం ప్రాణం ఉద్గీతం, ఉద్గీత అనేటువంటి ప్రతీకలు ఉపాసాంచక్రే ఇత్యేతత్. ఇక అంగిరసం ప్రాణం ఎలా అయింది? సో అంగిరస అనే శబ్దానికి రూఢి అర్థము ఋషి అనే అర్థం స్పష్టం తెలుస్తా ఉంది. అది రూఢి అర్థం, అది ప్రసిద్ధార్థం, ఆయన పేరది. ఈ ప్రాణము అనే అర్థము వ్యుత్పత్తి అర్థము, లక్ష్యార్థం కావాలి. ఇది ఎలా తెలుస్తా ఉంది? దానికి చెప్తున్నారు, యస్మాత్ సహ అంగానాం ప్రాణః సన్ రసః. సహ అంగీరః, ఆ ఋషి అంగానాం ప్రాణః సన్, ఈ సకలాంగాలలో సారమయ్యుండి, అంగానాం ఆ అంగానాం రసః, ఎవరు? అంగిరస మహర్షి. ఆ అంగిరస మహర్షి అంగానాం రసః ఇది అంగీరసః. అయితే అంగానాం రసః ఎలా? అంగాల సకలాంగ సారం అంగీరసుడు ఎలా అయ్యాడు? ప్రాణాసన్, ఆయన ప్రాణమే అయి ఉన్నాడు కాబట్టి. ఆ అంగీరస మహర్షి ప్రాణమే అయి ఉన్నాడు కాబట్టి ప్రాణరూపుడిగా లేదా ప్రాణముగా, ప్రాణము అంగానాం, ప్రాణము అంగీరసం అని తెలుస్తా ఉంది. వ్యుత్పత్తిలో సకలేంద్రియాలలో అనుగతంగా ఉంది, సకలేంద్రియాల సామాన్య వ్యాపార రూపంగా ఉంది కాబట్టి ప్రాణం అంగీరసం అని తెలుస్తా ఉంది. ఆ ప్రాణంతో తాదాత్మ్యాన్ని పొందిన అంగీరసుడు అంగానాం రస. అంగానాం రస ఏ విధంగా? ప్రాణరూపంగా. సో యస్మాత్ సహ అంగానాం రసః, యస్మాత్ అంగానాం రసః తేన అసౌ అంగీరసః, అందుకని ఆయన అంగీరసుడు అని పిలువబడుతున్నాడు. అయితే అంగానాం రసః కథం అంటే ప్రాణః సన్. అదేవిధంగా ఇక బృహస్పతి, ఆయాస్య ఇత్యాది ఋషుల విచారము. అదేవిధంగా ప్రాణములో బృహస్పతి అనే ధర్మము, అదేవిధంగా ఆ, ఆయాస్య అనే ధర్మము ప్రాణం, ఈ ఉద్గీతలో ఈ ప్రాణంలో ఎలా కలుగుతాం తర్వాత మాత్రం చెప్తాం. సో మొదటి అన్వయం చూస్తే తమ అంగీరాహ అంటున్నప్పుడు ముఖ్యం ప్రాణం అంగిరాహ ఇత్యేవం గుణం, ప్రాణము అంగిర అనేటువంటి గుణము కలిగినటువంటి ప్రాణము, దాన్ని బకదాల్పుడు ఉపాసించాడు అనే ఒక అన్వయం. ఆ అన్వయాన్ని కాదని ఇక్కడ అంగీరసుడే ఉపాసకుడు, అంగీరసుడు ఉపాసకుడు. ఎటువంటి అంగీరసుడు? అంగానాం రస అంగీరస, ఏ విధంగా? ప్రాణరూపంగా, ప్రాణరూపేణ ప్రాణము ఏ విధంగా అయితే సకలేంద్రియాల సారంగా ఉందో, ఆ సకలేంద్రియాల సారమైనటువంటి ప్రాణంతో తాదాత్మ్యాన్ని పొందిన అంగీరసుడు ప్రాణమే కాబట్టి ఆయన అంగీరసుడు. అంగానాం రస అంగీరస, అటువంటి అంగీరసుడు ఋషి ఈ ప్రాణాన్ని సకలేంద్రియ సారంగా భావిస్తూ ఉపాసించాడు. ఎందుకంటే ప్రాణము అంగానాం రసః అని ఆ విధంగా అన్వయము స్వతంత్రంగా అవుతా ఉంది. ఇప్పుడు బగదాల్భ్య, ఆ బగదాల్భ్య 13 మంత్రంతో అన్వయం చేయకుండా 10వ మంత్రానికి స్వతంత్ర వ్యాఖ్యానం. ఈ విధంగా కుదరనప్పుడు ఈ అంగీర అనేటువంటి పదానికి రెండు అర్థాలు వస్తున్నాయి. అంగీర అనేటువంటి పదము ప్రాణము అని అర్థం వస్తూ అంగీర అంగీరా ఉద్గీతం ఉపాసాంచక్రే ఏతం ఏవ అంగీరసం మన్యంతే అంటున్నప్పుడు ఈ ప్రాణాన్నే అంగీరసం అని అంటున్నారు. ఎందుకని అంటున్నారు? ఆ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి. ఏతం ఏవ అంగీరసం అంటే ఏతం ప్రాణం, ఈ ప్రాణాన్ని అంగీరసం అంటున్నారు ఎందుకంటే అంగానాం రసః. అయితే అంగీరా ఉద్గీతం ఉపాసాంచక్రే అంటున్నప్పుడు అక్కడ కర్త, ఆ అంగీరసుడే ఈ ఉద్గీతను ఉపాసించాడు ప్రాణంగా, తన స్వరూపాన్ని ఉపాసించాడు అని. ఈ రెండు రకాల అన్వయాలు, ఈ రెండవ అన్వయం శ్రేష్టము అని భాష్యకారుల మతం. ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఈ మంత్రాన్ని. అంటే ప్రాణం యొక్క వైశిష్ట్యాన్ని ఈ విధంగా తెలియజేయడం. అదేవిధంగా 11వ మంత్రము తేన తగంహ బృహస్పతిరుద్గీతముపాసాంచక్ర ఏతము ఏవ బృహస్పతిం మన్యంతే వాగ్గి బృహతి తస్యా ఏష పతిః. సర్వత్రా అదే శైలిలో బృహస్పతి ఒక ఋషి, దేవగురు బృహస్పతి ఋషి. అదేవిధంగా బృహస్పతి అనే శబ్దము ప్రాణాన్ని కూడా అన్వయిస్తుంది, ఈ రెండు అర్థాల్లో కలుగుతుంది. కాబట్టి ఇక్కడ తగం తేన, రైట్. సో ఈ ప్రాణమే బృహస్పతి అయి ఉండడం చేత,
రైట్. సో ప్రాణమే అంగీరస అయి ఉండడం చేత అంగీరసుడు ఈ విధంగా ఉపాసించాడు తన స్వరూపాన్ని. అదేవిధంగా ప్రాణమే బృహస్పతి అయి ఉండడం చేత ఈ బృహస్పతి ప్రాణాన్ని బృహస్పతిగా ఉపాసించాడు. బృహస్పతి అంటే ఏంటి? ఆ మంత్రంలో చివరి భాగంలో వస్తూ ఉంది. వాగ్భి బృహతి. ఈ బృహతి, బృహతి ఒక ఛందస్సుగా చెప్పుకుంటాము కదా, ఛందస్సు వాక్. సో వాక్ హి బృహతి. ఈ వాక్య బృహతి అంటున్నప్పుడు వాక్కే, వాక్కునే బృహతి అంటున్నాము. ఆ బృహతి వాక్కి తస్య ఏష పతి. ఏష ఈ ప్రాణము ఆ వాక్కి పతి, వాక్కి ఆధారంగా ఉంది, వాక్కును రక్షిస్తుంది, వాక్కుని సృష్టిస్తుంది కూడా. వాక్కు ప్రాణం ద్వారానే కలుగుతా ఉంది. రైట్. ఆ ముఖనాసికలలో నుంచి వచ్చేటువంటి ప్రాణవాయువు ఏదైతే ఉందో ఆ ఆ ముఖంలో ఉండేటువంటి దంత తాళ్వాది స్థానాలతో సంబంధాన్ని పొంది, తాళ్వాది స్థానాలతో ఆఘాతాన్ని పొంది, సంయోగాన్ని పొంది ఆయా వర్ణాత్మకంగా అభివ్యక్తమవుతుంది, లేదా ఆయా వర్ణాలను అభివ్యక్తం చేస్తుంది. రైట్. సో వర్ణాలు అభివ్యక్తం అవుతున్నాయి ఈ విధంగా. సో ఆ వర్ణాలే వాక్. సో అటువంటి వాక్కి ఆధారభూతంగా ఉన్నటువంటి ఈ ప్రాణము బృహస్పతి. వాక్ బృహతి, ఏష తస్యాహ పతి ఇది బృహస్పతి. అటువంటి బృహస్పతి అనే అర్థం ఇప్పుడు వాక్కు అన్వయిస్తా ఉంది. బృహస్పతి ఆ ఋషి కూడా ఉన్నాడు. సో అటువంటి ఆ బృహస్పతి ఋషి ఈ ప్రాణాన్ని బృహతీపతి, బృహత్యాహ పతి అనేటువంటి భావనతో, ఆ బృహస్పతి ఈ తన ప్రాణాన్ని బృహత్యాహ పతి అనేటువంటి భావనతో బృహస్పతిగా ఉపాసించాడు, తన స్వరూపంగానే ఉపాసించాడు అని ఈ శబ్ద ఆ, ఈ శబ్దాలు, ఈ బృహస్పతి, ఆ అంగీర అనేటువంటి విశేష శబ్దాలను గ్రహించి రెండర్థాలు కలిగినటువంటి శబ్దాలు. రెండర్థాలు ఉన్నాయి. ఋషి అనే అర్థం, రూఢి అర్థం ఎలాగూ ఉంది, ప్రాణం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఆ ఋషి ఈ ప్రాణాన్ని తన స్వరూపంగా ఉపాసించాడు. అంగీరసుడు ప్రాణాన్ని తన స్వరూపంగా అంగీరసంగా ఉపాసించాడు. బృహస్పతి ఈ ప్రాణాన్ని తన స్వరూపంగా బృహస్పతిగా ఉపాసించాడు. సో బృహస్పతికి రెండు అర్థాలు ఉన్నాయి, రెండు అర్థాలు ఉన్నాయి. ఈ అర్థం ఋషి అనే అర్థము ఉంది, ప్రాణం అనే అర్థం ఉంది. తేన తగంహ బృహస్పతిరుద్గీతముపాసాంచక్రే ఏతం ఏవ బృహస్పతిం మన్యంతే. అందుకని ఈ ప్రాణాన్ని బృహస్పతిగానే భావిస్తారు. వాగ్హి బృహతి తస్యాయేష పతి అని. తథా వాచో బృహత్యాహ, వాచః బృహత్యా, వాచక షష్ఠి కదా, వాచో బృహత్యాహ పతి తేన అసౌ బృహస్పతి. వాచః బృహత్యాహ, వాక్కులు అనేటువంటి బృహతి, బృహతి అంటే వాక్కులే కదా, దానికి సంబంధించినటువంటి పతి. వాక్కు అంటున్నప్పుడు శబ్దము వాగింద్రియము రెండు వస్తుంది, రెండు అర్థాలు తీసుకుంటున్నాం ఇక్కడ. ఉచ్చరించబడేటువంటి వాక్కు అని చెప్పడం కంటే కూడా దానికి సాధనమైన ఇంద్రియం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి మంత్రాల్లో మనం చూసాము, వాగ్ వాగ్ రూపంగా ఈ ఉద్గీతను ఉపాసన చేయడము, ఘ్రాణేంద్రియంగా ఉద్గీతను ఉపాసన చేయడము, శ్రోత్రేంద్రియంగా ఉద్గీతను ఉపాసన చేయడము, విఫలం అవ్వడము, వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ప్రాణము అని ప్రాణరూపంగా ఉద్గీతను ఉపాసన చేయడము, ఈ విధంగా ఇంద్రియాలలో శ్రేష్టమైనటువంటిది ప్రాణము అని చూస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రాణము సకలేంద్రియాలను రక్షిస్తూ ఉంది. ఏదైతే ఈ ప్రాణం గ్రహిస్తా ఉందో అన్నపానాదులు, ఏదైతే ఈ ప్రాణం గ్రహిస్తా ఉందో అన్నాన్ని, ఈ పేయాన్ని, దీని ద్వారా ఇతరాన్ ప్రాణాన్ ఆ, రక్షతి అని చూశాం కదా, అవతి. సో ఇతరాన్ ప్రాణాన్ ధారయతి. సో ఇతర ప్రాణాలన్నిటిని నిలబెడతా ఉంది, పోషిస్తూ ఉంది. అందుకని ఈ ప్రాణము వాక్, ఈ వాగింద్రియానికి పతి బృహస్పతి, సకలేంద్రియాలకు అయితే ఇక్కడ బృహస్పతి శబ్దంలో ఈ అర్థం కలుగుతుంది. కాబట్టి వాగింద్రియానికి ఇది అధిపతి, పాలించేటువంటిది, రక్షించేటువంటిది అని. తేన తగంహ ఆయాస్య ఉద్గీతముపాసాంచక్ర ఏతము ఏవాయాస్యం మన్యంతే ఆస్వ ఆస్యాద్యదయతే. సతేన అదేవిధంగా ఈ ఆ ప్రాణాన్ని తగంహ ఆయాస్య ఆయాస్య ఆయాస్యుడు అనేటువంటి ఋషి ఉద్గీతం ఉపాసాంచక్రే
ఆ, ఉద్గీతం తం తం ఉద్గీతం ఉపాసాంచక్రే, లేదా ఉద్గీతం తం ఉపాసాంచక్రే. ఉద్గీతను ఆ ప్రాణంగా ఉపాసించాడు. ఎవరు? ఆయాస్యుడు. ఆయాస్యుడు అనేటువంటి ఋషి ఈ ఉద్గీతను ప్రాణబుద్ధితో ప్రాణదృష్ట్యా ఉపాసిస్తున్నాడు. ఆ ప్రాణము వాస్తవానికి ఆయాస్యమే. ఏతము ఏవ ఆయాస్యం, ఈ ప్రాణము ఆయాస్యమే. ఆ ఆయాసుడి యొక్క స్వరూపం, ఆయాసుడి యొక్క స్వరూపమే. ఉపాసకుడి స్వరూపం ఉపాస్యం అవుతుంది ఎలాగూ? ఇక ఆయాస్యానికి ప్రాణానికి సంబంధం ఏంటి? ఏతం ఏవ ఆయాస్యం మన్యంతే. ఎందుకనంటే ఆస్యాత్ యద్ అయతే. అయధాతు, ఈ యా ధాతు, ఇన్ ధాతు రెండు కూడా గత్యర్థక ధాతు. అయతే గచ్చతి. ఆస్యాత్ ముఖం నుంచి బయలుదేరుతా ఉంది. ముఖనాసికలలో ప్రవహించేటువంటి వాయువు ప్రాణం. ఆ విధంగా ముఖము నోటి నుంచి వెలువడుతుంది. అయతే గచ్చతి. అందుకని దీన్ని ఆ, ఆయాస్యం అంటున్నారు. ప్రాణానికి ఆయాస్యం అని పేరు. ఆయాస్యం అనే పేరుకి ఒక ఋషి అర్థం కూడా ఉంది. ఆ ఋషి, ఆయాసుడు అనేటువంటి ఋషి ఈ ప్రాణాన్ని ఉపాసించాడు. ఈ ప్రాణానికి ఆయాసం అనే పేరు, ఈ ఆయాసం అనేటువంటి భావన ఈ ప్రాణంలో కుదురుతుంది. ఎందుకంటే ఆస్యాత్ యద్ అయతే తదా యద్ యస్మాద్ ఆస్యాద్ అయతే నిర్గచ్చతి. ఏ విధంగా అయితే ముఖం నుంచి బయటికి వెలువడుతుందో, తేన ఆయాస్య ఋషి, తేన తేన కారణేన తేన కారణేన ఆయాస్య ఋషి. ఆయాస్య అంటున్నప్పుడు మంత్రం మొదటి భాగంలో కర్త అర్థం. ఆయాస్య అంటే ఉపాసకుడు, ఉపాసన కర్త ఋషి అనేసి. తేన ఆయాస్య ఋషి ప్రాణః ఏ వసన్ ఇది అర్థ. సో ప్రాణః ఏ వసన్, ప్రాణస్వరూపుడే ఉండి ఈ ఋషి ప్రాణాన్ని ఉపాసించాడు. తథా అన్యः అపి ఉపాసకः ఆత్మానమేవ అంగీరసాదిగుణం ప్రాణం ఉద్గీతం ఉపాసీత ఇత్యర్థః. సో ఏ విధంగా అయితే ఈ ఈ అంగీరస, ఆయాస్య, బృహస్పతి ఇత్యాది ఋషులు ప్రాణాన్ని ఆ ఉద్గీతను ప్రాణరూపంగా ఉపాసించారో, ప్రాణరూపంగా అంటే తమ స్వరూపంగా, ప్రాణం కంటే వేరు జీవుడేమున్నాడు ఇక్కడ? జీవుడు అంటేనే వ్యవహారం అనర్థం. కర్తాభోక్తనే జీవుడు. ఆ కర్తృత్వంలోనూ భోక్తృత్వంలోనూ వ్యవహారం ఉంది. వ్యవహారం లేకుండా కర్త ఎలా అవుతాడు? వ్యవహారం లేకుండా భోక్త ఎలా అవుతాడు? కర్త. జీవుడు అంటేనే కర్త, భోక్త అంటేనే వ్యవహారం అర్థం. వ్యవహారం అంటే ప్రాణమే. ప్రాణం కంటే వేరుగా వ్యవహరించేది ఏది లేదు. స్పందన, స్పందనాఖ్య క్రియ, సామాన్య క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ ప్రాణం నుంచే మొదలవుతా ఉంది. ఎన్ని విశేషాలున్నా కూడా చక్షురాది ఇంద్రియాల ద్వారా విశేష క్రియలు, రూపగ్రహణం, రసగ్రహణం, గంధగ్రహణం, అదేవిధంగా హస్త పాదాది కర్మేంద్రియాల ద్వారా ఆయా వ్యవహారం, వీరన్నింటిలో అనుస్యూతమై ఉన్నటువంటిది ప్రాణం. రైట్. సో ఆ జీవుడు అంటున్నప్పుడు ప్రాణమే. సో ఈ ప్రాణాన్ని, ఉద్గీతను ప్రాణంగా అంటే తన స్వరూపంగా, ఏ విధంగా అయితే అంగీరసుడు తన స్వరూపంగా ఉపాసించాడో, ఏ విధంగా అయితే బృహస్పతి ప్రాణాన్ని తన స్వరూపంగా ఉపాసించాడో, ఏ విధంగా అయితే ఆయాస్యుడు ఈ ప్రాణాన్ని తన స్వరూపంగా ఉపాసించాడో, ఆ విధంగా ఇతరులు కూడా. అక్కడ పదం కుదిరింది, అంగీరస అంటున్నట్టు అంగానాం రసహ అనేసి. కానీ తాత్పర్యం ఏంటి? తాత్పర్యము ఈ ప్రాణము తన స్వరూపము అని. ప్రాణము తన స్వరూపముని గుర్తించడము, ప్రాణము తన స్వరూపము అయి ఉండడము. ఏ విధంగా అయితే అంగీరస, బృహస్పతి, ఆయాస్సులకు ప్రాణము స్వరూపమో అదే విధంగా అందరికీ, ఇతర ఉపాసకులకు కూడా. కాబట్టి ప్రతి ఉపాసకుడు కూడా ఈ ప్రాణాన్ని తన స్వరూపంగా భావిస్తూ ఉపాసించాలి. ఉద్గీతాన్ని ఆధారంగా చేసుకొని, ఉద్గీతలో ప్రాణభావన, ఆ ప్రాణభావన తనకంటే వేరు కాదు, తనే అనేటువంటి భావనతో. తథా అన్యోపి ఉపాసక, ఇతర ఉపాసకులు కూడా ఆత్మానం ఏవ, తన స్వరూపాన్నే, తననే, ఆత్మానం ఏవ అంగీరసాది గుణం ప్రాణం ఉద్గీతం ఉపాసీత. ఈ అంగీరసాది గుణం, అంగానాం రసః, బృహత్యాహ పతి, రైట్, ఆస్యాత్ అయతే అనేటువంటి ఈ గుణాలు కలిగినటువంటి ఈ ప్రాణాన్ని, అంగీరసాది గుణం ప్రాణం, దీన్ని ఉద్గీతగా భావించి ఉపాసించాలి. ఆ ఉద్గీతలో ఈ ప్రాణ దృష్టితో ఉద్గీతోపాసన చేయాలి. అది ఉపదేశం. దాని సార్ ఈ విధంగా ఈ ముగ్గురు, ఈ మూడు ఉదాహరణలు ఇవ్వడంలో తాత్పర్యం ఏంటి? అటువంటి మహాత్ములు ఈ ఉపాసన చేశారు, కాబట్టి మనం కూడా ఆ ఆ ఆ- ఆ మార్గంలోనే నడుస్తూ ఆ ఉపాసన చేయాలి అని అర్థం. నా కేవలం అంగిరః ప్రభృతయః ఉపాసాంచక్రిరే. కేవలము బృహస్పతి
ఆ, ఆయాస్సులే కాకుండా ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి బకదాల్భుడు కూడా ఉపాసించాడు. తేన తగంహ బకోదాల్భ్యో విదాంచకారాం సహ నైమిషీయానాముద్గాతా బభూవాం సహ స్మైభ్యః కామాన్ ఆగాయతీం తేన తగం ఆ ఆ తం ప్రాణం ఆ ప్రాణాన్ని బకోదాల్భ్య విదాంచకారాం బకోదాల్భ్య బకుడు బకహ అనేది పేరు, అతనికి పెట్టినటువంటి పేరు. దాల్భ్య అనేది వ్యుత్పత్తి, అంటే అపత్య అర్థంలో ప్రత్యయాలు వస్తాయి. అపత్య అర్థం సంతానము అని. దశరథుడి పుత్రుడు దాశరథి. దాశరథి దశరథ శబ్దానికి ప్రత్యయం తదిత ప్రత్యయం కలిగి దాశరథి వస్తా ఉంది. ఆ విధంగా దల్భ్య శబ్దానికి దల్భ్య ఒక ఋషి. సో ఆయన పుత్రుడు దాల్భ్య. సో దల్భ్యుడి పుత్రుడైనటువంటి బకుడు ఈ విధంగా విదాంచకార. విద్ వేదనే జ్ఞానం కదా. విద్ జ్ఞానార్థక ధాతు. విదాంచకార అంటే జ్ఞానము, అంటే జ్ఞానం అనే అర్థం ఇక్కడ ఉపాసన అర్థంలో. ఉపాసన చకార చేశాడు, ఈ ఉపాసనను చేశాడు. బకదాల్భ్యుడు ఈ విధంగా ప్రాణోపాసనను చేశాడు. సహా ఆయన గురించి కొంచెం ఆఖ్యాయిక, ఆయన గురించి కొంచెం కథ ఏముంది అక్కడ. సహా నైమిషీయానాం ఉద్గాత బభూవ. ఆయన ఒకానొక కాలంలో ఈ నైమిషీయానాం, నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు ఎవరైతే కర్మలు చేస్తున్నారో, యాగం చేస్తున్నారో వాళ్లకు ఈయన ఈ బకదాల్భ్యుడు ఉద్గాత అనేటువంటి ఋత్విక్ అయ్యాడు. యాగానికి ఋత్విక్కులు కావాలి. ఆ ఋత్విక్కుల్లో సామవేదానికి సంబంధించినటువంటి ఋత్విక్కులు, అందులో ఉద్గాత ప్రధానం. సో ఆ ఉద్గాత ఈయన ఈ బకదాల్భుడు అయ్యాడు. ఈ ఉద్గాత కదా ఉద్గానం చేసేది. ఉద్గాత, ప్రస్థాత, ప్రతిహర్త వీళ్ళందరూ కూడా సామవేద ఋత్విక్కులు, వీళ్ళు ఉద్గానం చేస్తున్నారు. సో అందులో ఈయన ప్రధాన ఋత్విక్ ఉద్గాత అయి ఉన్నాడు కాబట్టి ఉద్గానం చేస్తాడు. సో ఈ విధంగా ఆయన ఉద్గీతోపాసన చేశాడు. వాళ్ళు సోమయాగం చేస్తూ ఉండగా, జ్యోతిష్టోమం చేస్తూ ఉండగా అందులో ఈయన ఉపాసన చేసి ఈయన ఈ విధంగా ప్రాణాన్ని ఉపాసించాడు. ఈ ఉద్గీతను ప్రాణదృష్ట్యా ఉపాసించాడు. చేసిన తర్వాత సహా ఆ, అస్మైభ్య కామాన్ ఆగాయతీం. సో దాల్భ్య సహ బకః ఆ బకుడు వీళ్ళందరికీ కూడా ఆ నైమిషియానాం ఆ నైమిషియానం నైమిషి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఆ ఋషులు వాళ్లకు కామాన్ ఆగాయతి, ఆ ఉద్గానం చేత వాళ్ళు ఏవేవైతే కోరుకున్నారో వాటన్నిటినీ ఈయన సంపాదించగలిగాడు ఉద్గానం చేత. కర్మ ఉద్గానం అనేది ఉపాసన. ఈ కర్మ జ్యోతిష్టోమ కర్మ, కర్మాంగ ఉపాసన. ఈ కర్మాంగ ఉపాసనల సహాయం చేత ఈ ఈ ఈ బకదాల్భుడు ఆ విధంగా మొదటి గణంలో చూశాం ఆప్తిమత్వం. ఈ ఉపాసన, ఈ ఉద్గీతోపాసనలో ఆప్తిమత్వం అనే గుణం ఉండడం చేత సకల ఆ ఆ, కామనలను కామనలను అది నెరవేర్చగలుగుతుంది అని. ఈ యజమానులు, ఆ ఋషులు యజమానులు, ఈయన ఋత్విక్. ఆ యజమానులైనటువంటి ఆ ఋషులు ఏదేదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఈయన ఈ ఉద్గానం చేత కలగజేయగలుగుతున్నాడు, కలగజేశాడు, పొందజేశాడు అని. నా కేవలం అంగిరః ప్రభృతయ ఉపాసాంచక్రిరే. వాళ్ళే కాకుండా ప్రసిద్ధమైనటువంటి అంగిర, బృహస్పతి, ఆయాస్య వీళ్ళు పురాతన కాలం సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా తంహ బకో నామ దల్భ్యస్య అపత్యం దాల్భ్యో విదాంచకారాం. సో బకుడు, దాల్భ్యుడి పుత్రుడు బకుడు కూడా యథాదర్శితం ప్రాణం విజ్ఞాతవాన్. యథాదర్శితం ప్రాణం, ఏ విధంగా అయితే శృతి ఇక్కడ ప్రాణోపాసనను చెప్తుందో, ఉద్గీతోపాసనను చెప్తుందో అదే విధంగా విజ్ఞాతవాన్ తెలుసుకున్నాడు, తెలుసుకొని ఉపాసించాడు. ఉపాసించి ఏం చేస్తాడు. విదిత్వాచ ఉపాసించి, విదిత్వాచ సహా వై నైమిషీయానాం సత్రినాం ఉద్గాత బభూవ. నైమిషారణ్యంలో సత్రయాగము, దీర్ఘకాలం జరిగే యాగానికి సత్రయాగం, 1 సంవత్సర పర్యంతం చాలా దీర్ఘకాలం జరిగే యాగము సత్రయాగము. ఆ సత్రయాగంలో ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈయన ఉద్గాత అయ్యాడు. సచ ప్రాణ విజ్ఞాన సామర్థ్యాత్ ఏభ్యో నైమిషీయేభ్య. ఈ విధంగా నైమిషీయ ఆ, నైమిషీయులైనటువంటి వీళ్ళందరికీ, ఈ ఋషులకి కామాన్ ఆగాయతి స్మ. ఆగీతవాన్ కిల ఇత్యర్థ. ఆగీతవాన్ ఈ ఉద్గానం చేసి వాళ్ళ ఆ, వాళ్ళ కామనలన్నింటినీ కూడా పొందజేయగలిగాడు. ఈ విధంగా ఈ బకదాల్భ్యుడు అంటున్నప్పుడు కంటెంపరీ ఎగ్జాంపుల్ లాగా
మన కంటెంపరీ కాకపోయినా కూడా ఈ ప్రాచీనులు చేశారు. ఈ ఆ, బృహస్పతి ఇత్యాదులు. వాళ్ళే కాకుండా ఇక్కడ ఈ బకదాల్భుడు, ప్రసిద్ధమైనటువంటి బకదాల్భుడు, వేదాధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థి ఈ ఈ వైదిక ఋషుల ఆ, పరిచయం ఉంటుంది. ఈ బకదాల్భుడు ఆయన దర్శించినటువంటి మంత్రాలు అని చదువుతున్నారు. సో అటువంటి నువ్వు ఏ బకదాల్భుడిని అయితే వింటున్నావో ఆయన కూడా ఈ ఉపాసన చేశాడు అని చెప్పడం. ఆగాతాః వై కామానాం భవతి య ఏతదేవం విద్వాన్ అక్షరముద్గీతముపాస్థే ఇత్యధ్యాత్మం. ఈ విధంగా ఆగాతాః వై భవతి, కామానాం ఆగాతాః వై భవతి, ఎవరైతే ఏతదేవం, ఎవడైతే ఈ విధంగా ఆ, అక్షరం ఉద్గీ యహ ఏతదేవం విద్వాన్, విద్వాన్ తెలిసినటువంటి వాడు. ఉపాసన ఎలా చేయాలో తెలియాలి, తెలిసిన తర్వాత అనుష్ఠానం చేయాలి. కర్మలో రెండు అంశాలు ఉంటున్నాయి, జ్ఞానము అనుష్ఠానము రెండు ఉంటున్నాయి. జ్ఞానం తెలుసుకొని దాన్ని మళ్ళీ అనుష్ఠించాలి. కర్మ అయినా ఉపాసనే, ఉపాసన కర్మనే, మానస కర్మ. ఉపాసన కూడా తెలుసుకోవాలి ఎలా ఉపాసన చేయాలని, తర్వాత ఉపాసించాలి. కర్మ కూడా ఎలా చేయాలనేది సర్వాంగ సమన్వితంగా కర్మను తెలుసుకోవాలి. దాని పూర్వాపరాలు ఏంటి, ఏ క్రమంలో చేయాలి, ఏ ద్రవ్యాలు కావాలి, ఏ దేవతను ఉపాసించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ క్రమంలో దాన్ని అనుష్ఠించాలి కూడా. రెండు అంశాలు ఉంటున్నాయి. అదేవిధంగా విద్వాన్ తెలుసుకున్నటువంటి ఉపాసకుడు ఉపాస్తే ఉపాసన చేస్తున్నాడు. ఏతదేవం విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్తే, ఎవడైతే ఈ విధంగా ఈ ప్రాణ స్వరూపాన్ని ఈ విధంగా గుర్తించి ప్రాణము శ్రేష్టమని, ప్రాణము వ్యాప్తమని, ప్రాణము అధ్యాత్మానంతా నిలబెడుతుంది ఇక్కడ వ్యష్టిలో, సమష్టిలో సంపూర్ణ బ్రహ్మాండాన్ని నిలబెడుతున్నటువంటిది, ఆధారభూతమైనటువంటిది అని, రైట్, మిగిలిన ఇంద్రియాలన్నింటినీ పోషించేటువంటిది అని, ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్నటువంటి ఆ ఉపాసకుడు ఎవరైతే ఈ విధంగా ఏతదేవం విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాసిస్తాడో వాడు స వై కామానాం ఆగాతా భవతి. కామానాం, కామ్యంతే ఇది కామాహ, కోరబడుతున్నటువంటి విషయాలు. కామన అంటున్నప్పుడు కోరిక, భావార్థంలో తీసుకుంటే కోరిక అని వస్తుంది. కమ్ము కాంతాయాం ధాతువు కదా, భావార్థంలో తీసుకుంటే కోరిక అని. కర్మార్థంలో తీసుకుంటున్నప్పుడు కోరబడుతున్నటువంటి విషయము, వస్తువు, కోరబడుతున్నటువంటి విషయాలు అంటే కామానాం అని చెప్పేసి. ఏ ఏ ఏ ఏ ఫలాలనైతే లోకంలో వ్యక్తులు కోరుతున్నారో ఆయా ఫలాలను ఆగాత, వాటన్నిటిని పాడగలుగుతున్నాడు, ఈ ఉద్గానం ద్వారా సంపాదింపగలుగుతున్నాడు. ఆగాతాహ వై భవతి అని. తథా అన్యోపి ఉద్గాత ఆగాతాః వై కామానాం భవతి ఏవం విద్వాన్ యథోక్త గుణం ప్రాణం అక్షరం ఉద్గీతం ఉపాస్తే. ఈ విధంగా అన్యోపి ఉద్గాత, ఈ కేవలం ఈ బకదాల్భ్య లేదా ఈ ఈ ఆయాస్యాది ఋషులే కాకుండా సామాన్యమైనటువంటి వ్యక్తి, రైట్, సామాన్యమైనటువంటి మనబోటి వ్యక్తులు కూడా ఈ విధంగా అన్యోపి ఉద్గాత, కానీ ఈ విధంగా ప్రయత్నపూర్వకంగా ఈ ఉద్గానాన్ని తెలుసుకున్నటువంటి వాడు, ఉపాసించేటువంటి వాడైనటువంటి ఆ ఉద్గాత వాడు కామానాం ఆగాతా భవతి, ఖచ్చితంగా వాడు కూడా ఈ విధంగా ఫలాన్ని పొందగలుగుతున్నాడు. ఏవం విద్వాన్, అయితే వాడు ఈ ఉపాసనను యథాతథంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. యథోక్త గుణం యథోక్త గుణం అంటే యథోక్తమైనటువంటి గుణాలు, చెప్పబడినటువంటి గుణాలు కలిగినటువంటి ఆ ప్రాణాన్ని ఎవడైతే అక్షరం ఉద్గీతం, ఈ అక్షరం ఓంకారం అనేటువంటి అక్షరమే ఉద్గీత అంటే, ఇక్కడ ఉద్గీత అంటున్నప్పుడు సామగానంలో ఒక భాగంగా చెప్పుకున్నాం. ఆ సామగానంలో భాగం ఉద్గీత అయితే ఉద్గీతలో భాగమైనటువంటి ఓంకారాన్ని ఉద్గీత అని చెప్తున్నాం. సమభాగంలో ఒక భాగం సాప్తభక్తిక, పంచభక్తిక సామంలో ఒక భాగం ఉద్గీత అవుతా ఉంది. అందులో కూడా ఒక భాగాన్ని, ఓంకారాన్ని ఇక్కడ చెప్తున్నాం. అందుకని అక్షరం. సో ప్రాణం అక్షరం ఉద్గీతం ఉపాస్తే, ఈ ఓంకారాన్ని, ఉద్గీత అనేటువంటి ఈ తత్వాన్ని ప్రాణ దృష్టితో ఎవరైతే ఉపాసిస్తున్నాడో వాడు ఖచ్చితంగా ఈ విధంగా ఫలాన్ని పొందగలుగుతున్నాడు. తస్య ఏతత్ దృష్టం ఫలం ముక్తం, ఇది దృష్టం ఫలం. దృష్ట ఫలం అంటున్నప్పుడు ఇక్కడే ఈ జన్మలోనే జీవించి ఉండగా కలిగేటువంటి ఫలం ఏదైతే ఉందో దాన్ని దృష్ట ఫలం అని, ఆ తర్వాత మరణించిన తర్వాత ఏదైతే కలుగుతుందో ఫలం, అది అదృష్ట ఫలం. అదృష్టం చూడలేదు, ఇప్పుడు ఎవరు చూడలేదు ఆ ఫలం కలగడం. స్వర్గలోక ప్రాప్తి ఇత్యాదులు ఎవరు చూసినవి కావు, రైట్. పూర్వపూర్వ జన్మల్లో చూసిండొచ్చేమో కానీ అవన్నీ ఇప్పుడు జ్ఞప్తికి లేవు. సో ఆ విధంగా అవి అదృష్ట ఫలాలు. అదృష్ట ఫలాలు సూక్ష్మ రూపంగా
ఆ కర్మ జరిగిన తర్వాత సూక్ష్మ రూపంగా జీవుడితో ఉంటూ వాడు ఈ శరీరాన్ని విడిచి తగు కాలంలో ఆ సరైన సమయం ఏర్పడ్డప్పుడు భావి కాలంలో తగు కాలంలో నిమిత్తాలన్నీ ఏర్పడుతున్నప్పుడు వాడి ఫలం ప్రకటమవుతుంది. తర్వాత కాలంలో ప్రకటమయ్యేటువంటిది ఇప్పుడు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి దాన్ని అదృష్ట ఫలం అనేసి. అయితే ఇక్కడ దృష్ట ఫలం ఇక్కడే కలుగుతోంది ఈ ఫలం. ప్రాణాత్మభావస్తు అదృష్టం. అదృష్ట ఫలం ఏంటి? ప్రాణాత్మభావ. ఆ ప్రాణం చేత ప్రాణంతో తాదాత్మ్యాన్ని పొందడం. ప్రాణం హిరణ్యగర్భ, సమష్టిలో హిరణ్యగర్భుడే. సో ఆ ప్రాణంతో తాదాత్మ్యాన్ని పొందడం ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఈ వ్యష్టి శరీరంతో అభిమానం ఉంది. రైట్? జ్ఞానం చేత అజ్ఞానాన్ని తొలగించగలం కానీ ఉపాసన చేత అజ్ఞానం తొలగదు. అజ్ఞానం తొలగనంత వరకు ఆ శరీరంతో తాదాత్మ్యం అలాగే ఉంటుంది. అహం అనేటువంటి భావన ఉంది. సో అహం అనేటువంటి భావన శరీరంతో ఉంటున్నప్పుడు ప్రాణంతో ఏకాత్మకత ఎలా కలుగుతా ఉంది? అందుకని అది అదృష్ట ఫలం. హిరణ్య గర్భుడే అయి ఉండడం, ఆ ఉన్నటువంటి హిరణ్య గర్భుడితో తాదాత్మ్యాన్ని పొందడం, అది అదృష్ట ఫలం. ప్రాణాత్మ భావస్తు అదృష్టం. దేవో భూత్వా దేవానప్యేతి ఇది శృత్యంతరాత్. దేవో భూత్వా దేవానప్యేతి, దేవాన్ అపి ఏతి, అపి సమీపం, ఏతి ప్రాప్నోతి, ఆ దేవతా స్వరూపాన్ని పొందుతాడు. ఎలా? దేవో భూత్వా, ఆ దేవతా స్వరూపమే అయి ఉండి, ఇక్కడ దేవతా స్వరూపముగా ఉంటూ ఉపాసకుడు ఆ దేవతా స్వరూపముగా ఉంటూ ఇక్కడ ఉపాసిస్తున్నటువంటి కాలంలో అహం ఉపాస్య అనేటువంటి భావనను నిరంతరము ఆమరణ పర్యంతం నిరంతరము ఆ విధంగా సజాతీయ వృత్తి ప్రవాహాన్ని కలిగి ఉంటూ మరణించిన తర్వాత స్వాభావికంగా ఆ స్థితిలో, ఆ ప్రాణం అనేటువంటి ఆ దేవత స్థితిలో రూపంలో ఉంటున్నాడు. దేవో భూత్వా, దేవో భూత్వా అంటున్నప్పుడు ఇక్కడే అయి ఉండి, దేవానప్యేతి తర్వాత ఫలం, తర్వాత అక్కడ అదృష్ట ఫలం అని. ఇక్కడ భావనారూప ఫలం ఉపాసనా కాలంలో ఈ లోకంలో ఇక్కడ భావనారూప ఫలం భావించడం, ఒక దృఢమైనటువంటి సంకల్పం, ఒక దృఢమైనటువంటి భావన, విక్షేపాన్ని పొందనటువంటి, ఎప్పుడు కూడా ఆ భావన నుంచి కిందికి రానటువంటి పరిచ్ఛిన్న భావన కలగకుండా కేవల భావన, కానీ భావనారూపమే, భావనారూపమే. అలా కాకుండా మరణించిన తర్వాత భావనారూపంగా కాకుండా ఏ విధంగా అయితే మనుష్యుడను అనేటువంటి భావన సహజంగా కలుగుతుందో ఆ విధంగా సహజమైనటువంటి దేవ భావన కలుగుతుంది మరణించిన తర్వాత. ఆ ఉపాధితో తాదాత్మ్యం సాక్షాత్తుగా కలుగుతుంది, ఇంకొక ఉపాధి లేదు అని. ఆ విధంగా దేవో భూత్వా దేవానప్యేతి శృత్యంతరాత్. సిద్ధం ఏవైతే అభిప్రాయ, శృత్యంతరా సిద్ధం ఏవైతే అభిప్రాయ. ఓకే, సో ఇక్కడ ఆఘాతః వై కామానాం భవతి అనేది నిశ్చితము. ఇది నిశ్చయంగా ఈ విధంగా కలుగుతుంది. ఎందుకంటే దేవో భూత్వా దేవానప్యేతి అని ఇతర శృతి కూడా తెలియజేస్తా ఉంది. కాబట్టి వీడు ప్రాణం అయ్యే తెలుతున్నాడు. ప్రాణం అయ్యే తీరుతున్నాడు అనేది అదృష్ట ఫలం. ఇక్కడ దృష్టఫలం మన మంత్రంలో కనిపిస్తా ఉంది. ఆఘాతః వై కామానాం భవతి ఏతదేవం విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్థే అని అక్కడ దాకా మనకు దృష్టఫలం కనిపిస్తా ఉంది. అదృష్టఫలం సామాన్యంగా సకలోపాసనలకి ఫలం ఉపాస్య రూపాన్ని పొందడమే. ఉపాస్య రూపాన్ని పొందడమే కాబట్టి శృత్యంతరాత్ దేవో భూత్వా దేవానప్యేతి అనేటువంటి శృత్యంతరాన్ని ఆశ్రయించి ఈ ఉపాసన కూడా ఆ ఫలం, ఉపాస్యంతో తాదాత్మ్యాన్ని పొందేటువంటి ఫలం. ఉపాస్యం ఎవరు? ప్రాణం. ప్రాణం హిరణ్య గర్భుడు. సో హిరణ్య గర్భుడితో తాదాత్మ్యం అనేటువంటిది ఆ శృత్యంతరం ద్వారా సిద్ధమవుతా ఉంది. సిద్ధం ఏవైతే అభిప్రాయ ఇది అధ్యాత్మం. ఇక్కడికి అధ్యాత్మోపాసన, ఈ ఉద్గీత యొక్క అధ్యాత్మోపాసన ఈ రెండు ఖండాలలో, మొదటి రెండు ఖండాల్లో రెండో అధ్యాయంలో ఈ అధ్యాత్మోపాసన ముగుస్తా ఉంది ఇక్కడికి. ఏతదాత్మ ఇది అధ్యాత్మం ఏతద్ ఆత్మ విషయం ఉద్గీతోపాసనం ఇది ఉక్తోపసంహార. ఆత్మ విషయం ఈ శరీరంలో, ఆత్మ అంటే ఇక్కడ శరీరం అని తీసుకొని ఈ శరీరంలో ఉద్గీతను ప్రాణంగా భావిస్తూ చేసేటువంటి ఉపాసన. ఇది ఉక్తోపసంహార. అధిదైవతోద్గీతోపాసనే వక్ష్యమానే బుద్ధి సమాధానార్థ. ఇక్కడికి ఉపాసన అయ్యింది. తర్వాత అధిదైవతోపాసన, ఆదిదైవికంగా ఈ ఈ ఈ ఉద్గీతోపాసననే, ఈ అధ్యాయం అంతా ఉద్గీతోపాసననే. సో ఈ ఉద్గీత యందు ఆదిదైవిక దృష్టి, ఆ ఆదిత్యాది దృష్టి, ఆదిత్యునిగా
ఈ ఉద్గీతను ఉపాసించడం. ఇప్పుడు దాకా ప్రాణంగా ఉపాసిస్తూ వచ్చాం. ప్రాణం ఎక్కడ? మన ముఖనాసికల్లో సంచరించేటువంటి వాయువే. ఈ వాయు దృష్టితోనే ఉపాసిస్తూ ఉన్నాం. ఇది శరీరానికి సంబంధించినటువంటిది. అందుకని ఆత్మ విషయం. ఆత్మ అంటే శరీరం అని చెప్పుకున్నాం కదా, అధ్యాత్మ. సో ఈ ఆత్మ విషయం, శరీర విషయానికి సంబంధించినటువంటి ఉపాసన అయిన తర్వాత ఆదిదైవికంగా ఆ ఆ దేవతా రూపంగా ఈ ఉద్గీతను ఉపాసించాలి అని వక్షమాణే ఉద్గీతోప అధిదైవతో ఉద్గీత